గీత తన తల్లితో చాలా రోజుల నుండి గుమ్మడికాయ కూర చెయ్యమని అడుగుతూ ఉంటుంది. మమ్మీ, ఈ బీరకాయలు దోసకాయలు పూర్తిగా వాడిపోయాయి. గుమ్మడికాయ తెప్పించు. నాకు గుమ్మడికాయ కూర తినాలనుంది. కుందన్ బాబాయ్ దుకాణంలో గుమ్మడికాయ దొరకనే దొరకదు. నువ్వు మీ డాడీకి ఫోన్ చేసి వచ్చేటప్పుడు గుమ్మడికాయ తీసుకురమ్మని చెప్పు. గీత తన తండ్రికి ఫోన్ చేసి గుమ్మడికాయ తీసుకురమ్మని చెప్తుంది. గీత తండ్రి ఒకచోట వాచ్మ్యాన్ గా పనిచేస్తుంటాడు. అతని డ్యూటీ రాత్రి 12:30కి అయిపోతుంది. ఇంత రాత్రి నాకు గుమ్మడికాయ ఎక్కడ దొరుకుతుంది? గీత తండ్రికి చెట్లలో నుండి ఎవరివో మాటలు వినిపిస్తాయి. గుమ్మడికాయలమ్మా గుమ్మడికాయలు, గుమ్మడికాయలమ్మా గుమ్మడికాయలు. ఈ మాటలు అడవిలో నుంచి వస్తున్నట్లున్నాయే. ఇంత రాత్రి వేళ గుమ్మడికాయలు ఎవరమ్ముతున్నారు? నేను అడవి లోపలికి వెళ్లాలా వద్దా? గీత గుమ్మడికాయలు తీసుకురమ్మంది కదా, తీసుకెళ్లకపోతే చాలా బాధపడిపోతుంది. గీత తండ్రి ఆ మాటలు వినకుండా అడవి లోపలికి వెళ్లిపోతాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయి చెట్టు కింద గుమ్మడికాయలు అమ్ముతూ కనిపిస్తుంది. ఇదిగో ఇదిగో అమ్మాయి, నాకు ఒక గుమ్మడికాయ కావాలి. 20 రూపాయలిచ్చి తీసుకువెళ్ళు. గీత తండ్రి 20 రూపాయలిచ్చి ఒక గుమ్మడికాయ తీసుకుంటాడు. ఏమీ అనుకోకపోతే ఒక ప్రశ్న అడగమంటారా? అడగండి. నాకు ప్రశ్నలంటే చాలా ఇష్టం. ఇంత రాత్రి వేళ ఈ గుమ్మడికాయల్ని ఎవరికోసం అమ్ముతున్నారు, ఎందుకు అమ్ముతున్నారు, నేను తెలుసుకోవచ్చా? మీకెలా రోజంతా టైం దొరకక ఇలా రాత్రి కొనడానికొచ్చారో మీలాగే చాలా మంది వస్తారు. గీత తండ్రి గుమ్మడికాయ తీసుకుని వెళ్లిపోతాడు. ఒక దెయ్యం దగ్గర గుమ్మడికాయ కొన్నారని అతనికి తెలీదు. నా గుమ్మడికాయ తిని వీడి కుటుంబం అంతా నాకు బానిసలవుతారు. ఈ విధంగానే ఊళ్ళో వాళ్ళందరినీ నా బానిసలుగా చేసుకుంటాను. ఈ ప్రపంచం మొత్తం నా చేతుల్లోకి వస్తుంది. దెయ్యం తన రక్తాన్ని ఒక ఇంజెక్షన్తో గుమ్మడికాయలోకి ఎక్కిస్తుంది. ఆ గుమ్మడికాయ తిన్న వాళ్లందరూ దెయ్యానికి బానిసలుగా మారిపోతూ ఉంటారు. గీత తన తండ్రి చేతిలో గుమ్మడికాయను చూడగానే చాలా సంతోషపడుతుంది. మమ్మీ, డాడీ గుమ్మడికాయ తీసుకొచ్చారు. నన్నిప్పుడే తినమంటావా? వద్దు గీత, ఇప్పుడే వద్దు. రేపు ఉదయం మసాలా వేసి వండి పెడతాను, అప్పుడు తిందువుగాని. మర్నాడు ఉదయం గీత తల్లి గుమ్మడికాయ కూర వండటం అయిపోగానే పక్కింటి సీమ ఇంట్లోకి వస్తుంది. ఏమండి, రాజుకేమైందో అర్థం కావటం లేదు. వాడి కళ్ళు పైకెత్తి చూస్తున్నాడు, ఇంకా ఏవేవో మంత్రాలు చదువుతున్నాడు. గీత, నువ్వు అన్నం తిను, నేనిప్పుడే వస్తాను. ఆమె వెళ్లగానే గీత గుమ్మడికాయ కూర తింటుంది. వెంటనే గీత కళ్ళు కూడా పైకి చూస్తూ ఉండిపోతాయి. ఆమె కిచెన్లోకి వెళ్లి కత్తితో తన ముఖం మీద గాయం చేసుకుని ఒక గుర్తు చేసుకుంటుంది. కొద్ది సమయం తర్వాత గీత తల్లి తిరిగి వచ్చి చూసేసరికి గీత తన చేతులను తలని వంచి మాటిమాటికి ఎవరికో దండం పెడుతూ ఉంటుంది. ఈ రోజు నుండి నేను నీకు బానిసను. నువ్వు చెప్పినట్టే వింటాను. నీకు భోజనం అవడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను. గీత, నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు? రాజు కూడా అచ్చం ఇలాగే చేస్తున్నాడు. గీత తల్లి గట్టిగా అరుస్తుంది. గీత, ఈ పిచ్చి పనులు చేయడం ఆపేయ్. ఏమన్నావు నువ్వు? గీత నేల మీద ఉన్న కత్తిని తీసుకుని తన తల్లి దగ్గరికి వెళ్తుంది. కాని అప్పుడే అక్కడికి వచ్చిన సీమ వెనుక నుండి గీత చెయ్యి పట్టుకుంటుంది. సీమ గీత వాళ్లమ్మ కలిసి గీతని తాళ్లతో కట్టేస్తారు. రక్తం తాగుతాను, మీ ఇద్దరి రక్తం తాగుతాను, వదలండి నన్ను. నేను ఎంక్వైరీ చేశాను, రాజు గుమ్మడికాయ తిన్నాడు. మీ ఇంట్లో కూడా గుమ్మడికాయ ఉండారు కదా, అదే గీత కూడా తిన్నది. ఆ గుమ్మడికాయలు ఒక దెయ్యం ఇచ్చింది. ఇది ఆ దయ్యమైతే కాదు కదా. మన ఊళ్ళో వాళ్ళందరూ కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. అవును, ఇది అదే దెయ్యం. ఇప్పుడు మనం ఏదో ఒకటి చేసి దాన్ని చంపేయాలి. కానీ మనం ఆ దయ్యాన్ని ఎలా చంపగలం? ఆ దెయ్యం ప్రాణాలు దాని జుట్టులో ఉంటాయి. ఎలాగైనా మనం దాని జుట్టు కత్తిరిస్తే అది చనిపోతుంది. సీమ, గీత తల్లి, రాఖీ కలిసి బయలుదేరి దెయ్యం గుమ్మడికాయలు అమ్మే చోటికి వెళ్తారు. నువ్వు వెనక నుండి కత్తిరి తీసుకునిరా, నేను ముందు నుండి వెళ్తాను. బాగా గుర్తుంచుకో, అది దెయ్యం రూపంలో ఉన్నప్పుడే దాని జుట్టు నువ్వు కత్తిరించాలి. సీమ అమ్మాయిలాగా కూర్చుని ఉన్న దెయ్యం ముందుకు వెళ్తుంది. చెల్లెమ్మా, నాకు 10 గుమ్మడికాయలు కావాలి. 10 గుమ్మడికాయలా? అన్ని గుమ్మడికాయలను ఏం చేసుకుంటావు? 2-3 తీసుకెళ్ళు. లేదు, నాకు 10 కాయలు కావాల్సిందే. కానీ నా దగ్గర 10 కాయలు లేవు కదా. నేను చెప్పాను కదా నాకు 10 కాయలు కావాలని. నువ్వెక్కడి నుండి తెస్తావో తెలీదు, నాకైతే కావాల్సిందే. అలా అంటావేంటి?
నేనెక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? నీకు 1000 రూపాయలు ఇస్తాను. నువ్వు నా దగ్గర పని మనిషిని అనుకో. ఇప్పుడు వెళ్ళి ఎక్కడి నుండైనా 10 గుమ్మడికాయలు తీసుకురా. నేనేమి నీ దగ్గర పని మనిషిని కాదు. నిన్ను చూస్తుంటే పని మనిషిలానే ఉన్నావు. సీమ కావాలనే ఆ దెయ్యాన్ని రెచ్చగొడుతూ ఉంటుంది. దెయ్యానికి కోపం వస్తుంది. ఒక్కసారిగా తను అసలు రూపంలోకి మారిపోతుంది. ఇప్పుడే నీ రక్తం తాగి నీకు 10 గుమ్మడికాయలిస్తాను. అప్పుడే గీత తల్లి వెనక నుండి వచ్చి దెయ్యం జుట్టుని కత్తితో కత్తిరిస్తుంది. జుట్టు కత్తిరించగానే దెయ్యం చనిపోతుంది. దెయ్యం చనిపోగానే గీత మామూలుగా మారిపోతుంది. శాంతిపూర్ అనే ఒక పట్టణంలో మీరా అనే అమ్మాయి నివసిస్తూ ఉండేది. మీరా సగం ముఖం కాలిపోయి ఉంటుంది. అందుకే ఆమె ఎప్పుడూ తన సగం ముఖాన్ని దాచుకుని ఇంట్లో నుండి బయటికి వస్తుండేది. అరే చూడ్రా, సగం కాలిన మీరా గుడికి వెళ్తోంది తన రాధాకృష్ణులకి పూజ చేసేందుకు. ఈమె పూర్తి ముఖాన్ని నేను ఎప్పుడో ఒకసారి చూసే తీరుతాను. తను షబానా బ్యూటీ పార్లర్కి వెళ్తుంది. మనం ఇప్పుడే ఆ షబానా గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ మొహం ఎలా ఉందో చూసి తీరాలి. రాహుల్ ప్రదీప్ల నాన్నలు గోనె సంచుల వ్యాపారం చేస్తుంటారు. వాళ్ళు ఎప్పుడూ మీరాని ఏడిపిస్తూ ఉంటారు. మీరా వాళ్ల మాటలను ఏమీ పట్టించుకోకుండా మౌనంగా తన దారిన వెళ్ళిపోయేది. అమ్మా, నేను కాలేజీకి వెళ్తున్నాను. సాయంత్రం 3 నుండి 6 గంటల వరకు నాకు ఎగ్జామ్ ఉంది. అలాగే కాని గొడుగు తీసుకుని వెళ్ళు. పెద్ద వర్షం వచ్చేలా ఉంది. అబ్బా, గొడుగు తీసుకెళ్ళనమ్మా. దాన్ని మోస్తూ ఎక్కడని తిరగాలి? ఆ రోజు సాయంత్రం మీరా పరీక్ష రాసి కాలేజ్ నుండి బయటికొచ్చేసరికి చాలా పెద్ద వర్షం కురుస్తూ ఉంటుంది. కొన్ని గంటల పాటు మీరాకి ఒక దుకాణంలో ఉండిపోవాల్సి ఉంటుంది. రాత్రి వర్షం ఆగిపోయాక మీరా తన ఇంటికి బయలుదేరుతుంది. రోడ్డు మీద అన్నీ నీళ్లు నిలిచి ఉంటాయి. అందుకే రోడ్లన్నీ బురదగా ఉంటాయి. హఠాత్తుగా ఎవరో వెనక నుండి ఒక రాయితో మీరాని కొడతారు. ఎవరండి నన్ను కొట్టింది? మీరా వేగంగా ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు హఠాత్తుగా రాహుల్ ప్రదీప్లు ఆమెకి ఎదురుగా వస్తారు. ఈరోజు నీ పూర్తి మొహాన్ని చూసే తీరుతాం. ఇంట్లో మీరా కోసం ఆమె తల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. ఎన్నో గంటల తర్వాత మీరా ఇంటికి తిరిగొస్తుంది. ఎందుకో ఆమె మొహం చాలా బాధగా కనిపిస్తుంది. ఏమైంది మీరా? ఎందుకింత లేట్ అయింది? మీరా తన తల్లికి ఏమీ జవాబు చెప్పకుండా మౌనంగా గదిలోకి వెళ్లిపోతుంది. మరోవైపు రాహుల్ ప్రదీప్లు అర్ధరాత్రి వరకు మందు కొడుతూ ఉంటారు. అంత భయంకరమైన మొహాన్ని ఇంతవరకు నేనెప్పుడూ చూడలేదు. ఇక ముందు కూడా చూడాలనుకోకు. అప్పుడే ఉన్నట్టుండి ఎవరో తలుపు కొడతారు. ఇంత రాత్రి వేళ ఎవరొచ్చుంటారు? రాహుల్ వెళ్లి తలుపు తీస్తాడు. కాని అక్కడ ఎవ్వరూ కనిపించరు. రాహుల్ తలుపులు మూసేసి మళ్లీ వెళ్లి తన స్థానంలో కూర్చుంటాడు. బహుశా ఎవరో పిల్లలనుకుంటాను. అప్పుడు మళ్లీ ఎవరో తలుపు కొడతారు. ఈసారి నేను వెళ్తాను. ప్రదీప్ వెళ్లి తలుపులు తెరుస్తాడు. తలుపు దగ్గర తెల్ల చీర కట్టుకుని చేతిలో కాగడా పట్టుకుని ఒక భయంకరమైన దెయ్యం నిలబడి ఉంటుంది. ఆ దెయ్యం తన పొడవైన చేతివేళ్లతో ప్రదీప్ మెడ పట్టుకుంటుంది. తర్వాత కాగడాతో ప్రదీప్ ముఖాన్ని కాల్చేస్తుంది. రాహుల్ అక్కడికి వచ్చి చూసేసరికి ప్రదీప్ ముఖం కాలిపోతూ ఉంటుంది. కాని అతని దగ్గర్లో ఎవ్వరూ ఉండరు. ఎవరు వాళ్ళు? నీ ముఖాన్ని ఎవరు కాల్చడానికి చూశారు? నాకేం తెలీదు. బహుశా ఏదో దెయ్యం అనుకుంటాను. తొందరగా నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళు. నా మొహం కాలిపోతుంది. రాహుల్ తన కారుని తీసి ప్రదీప్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. దారిలో రోడ్డు మీద ఒక అమ్మాయి పడుకుని ఉంటుంది. ఎవరండి అక్కడ పడుకుంది? లేవండి, నేను నా ఫ్రెండ్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఇప్పటికే లేట్ అయింది. రాహుల్ మాటలు ఆమె మీద ప్రభావం చూపించవు. రాహుల్ కారులో నుండి దిగి ఆమె దగ్గరికి వెళ్తాడు. అప్పుడు రోడ్డుకి 2 వైపుల నుండి 4 దెయ్యాలు వస్తాయి. 4 దెయ్యాలు కలిసి రోడ్డు మీద పడుకున్న అమ్మాయి చీరకి నిప్పు పెడతాయి. ఆ అమ్మాయి రాహుల్ వెంట పరిగెత్తుతూ ఉంటుంది. నువ్వు నా వెంటెందుకు వస్తున్నావు? నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావు రాహుల్? రాహుల్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక పెద్ద చెట్టు చాటున నిలబడతాడు. అదే సమయంలో ఆ చెట్టుపై నుండి ఒక భయంకరమైన ముఖం అతని ముందుకు వెళ్లాడుతూ కనిపిస్తుంది. ఆ దెయ్యం రాహుల్ జుట్టు పట్టుకుని అతని ముఖాన్ని కాల్చేస్తుంది. వదిలేయ్, ప్లీజ్ నన్ను వదిలేయ్. రాహుల్ అతని కారు వైపు పరిగెత్తుతాడు. చాలా వేగంగా కారు నడుపుతూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాతి రోజు ప్రదీప్ తండ్రి హాస్పిటల్కి వస్తాడు. మీ ఇద్దరి ముఖాలను ఎవరు కాల్చారు? జవాబు చెప్పరెందుకు? మీ నోళ్లు పనిచేయడం లేదా? మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చింది ఎవరు?
మాకేం అర్థం కావట్లేదు నాన్న. నిన్న మేము మీరా పూర్తి మొహాన్ని చూసేందుకు ప్రయత్నించాం. అప్పటి నుంచి మా వెనక ఎవరు పడుతున్నారో తెలియడం లేదు మాకు. ప్రదీప్ తండ్రి మీరా ఇంటికి వెళ్తాడు. మీ కూతురు నా కొడుకు ముఖాన్ని వాడి ఫ్రెండ్ ముఖాన్ని కాల్చేసింది. నేనెవరి ముఖాన్ని కాల్చలేదు. ఆ రోజు రాత్రి నేను కాలేజీ నుండి ఇంటికి వస్తున్నప్పుడు రాహుల్, ప్రదీప్ ఇద్దరు బలవంతంగా నా ముఖాన్ని చూసే ప్రయత్నం చేశారు. వాళ్ళు నా ముసుగుని లాగుతుంటే నేను నా ముఖం మీద నుండి ముసుగును తీసేసి నా ముఖాన్ని వాళ్లకు చూపించాను. నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను. నా ముఖం అలా ఉందా నేనెప్పుడు బాధపడను. ఒకవేళ నువ్వు ఆ పని చేయకపోతే మరి వాళ్ళ ముఖాలను ఎవరు కాల్చారు? నాకు ఆ విషయం తెలీదు. ప్రదీప్ తండ్రి ఒక మాంత్రికుడిని పిలిపించి అతన్ని రాహుల్, ప్రదీప్ల దగ్గరికి తీసుకువెళ్తాడు. ఎవరితో ఒక ఆత్మ వీళ్ళని వెంబడిస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహుల్, ప్రదీప్లను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తారు. ఇద్దరూ తమ ఇంటికి వెళ్లిపోతారు. ప్రదీప్ ఇంటికి వెళ్లగానే పడుకుంటాడు. అర్ధరాత్రి 2 గంటలకి తనకి కళ్ళు తెరుచుకుంటాయి. అతని బెడ్ చుట్టూ 4 వైపులా 4 దయ్యాలు కాగడాల చేతితో పట్టుకుని ముసుగులు వేసుకుని ఉంటాయి. దయ్యాలు ప్రదీప్ బెడ్కి నిప్పంటిస్తాయి. నన్ను చంపకండి, నన్ను చంపకండి. ప్రదీప్ బెడ్ మీద నుండి దూకి కిటికీలో నుంచి బయటికి వచ్చి వేగంగా రాహుల్ ఇంటికి పరిగెత్తుతాడు. రాహుల్ అతనికి దారి మధ్యలోనే కలుస్తాడు. ఏమైంది? నీ బెడ్కి కూడా ఎవరైనా నిప్పంటించారా? అవును. ఇద్దరూ పరిగెత్తుతూ షబానా బ్యూటీ పార్లర్లోకి చేరుకుంటారు. బ్యూటీ పార్లర్ అంత రాత్రి వేళ కూడా తెరిచే ఉంటుంది. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మమ్మల్ని కాపాడండి. హలో, ఎవరైనా ఉన్నారా? మమ్మల్ని కాపాడండి. ఎవరు నువ్వు? నా పేరు వైశాలి. 50 ఏళ్ల నుండి నా ఆత్మ ఈ ఊళ్ళోనే ఉంటోంది. నా ముఖం కూడా మీరా ముఖంలాగా సగం కాలిపోయింది. అప్పుడు ఈ ఊరు ఒక చిన్న పల్లెటూరు. ఒకరోజు నేను రోడ్డు మీద వెళ్తుండగా మీలాంటి కొందరు రోమియోలు బలవంతంగా నా ముఖాన్ని చూసే ప్రయత్నం చేశారు. నేను నా ముఖం చూపించకపోయేసరికి అందరూ కలిసి నన్ను బావిలో పడేశారు. నాకు స్విమ్మింగ్ వచ్చేది కాదు. ఆ నీళ్లల్లో మునిగి చనిపోయాను. దెయ్యం బ్యూటీ పార్లర్ తలుపుని బయట నుంచి మూసేస్తుంది. అలాగే బ్యూటీ పార్లర్లో నిప్పు అంటించేస్తుంది. రాహుల్ ఇంకా ప్రదీప్ లోపల అరుస్తూ ఉండిపోతారు. కాపాడండి, కాపాడండి.